జగ్గారెడ్డిని అడిగి తెలుసుకుందాం. జగ్గారెడ్డి గారు, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎందుకు ఓడిపోయారు? ఆ, నేను చారి యాక్చువల్గా మరి నేను ఒక ప్రకటన చేసిన ఒపీనియన్ జనరల్గా చేస్తా. ఆ, ఒక కొంత ఆ, కొన్ని ఒక ఒపీనియన్లో నేను షేర్ చేద్దామని చేసినాక మీరు సడన్గా వచ్చి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ, అంటే ఒకటి ఓట్ల రాజకీయం వేరు, పార్టీ రాజకీయం వేరు. అది డిఫరెంట్ పాలిటిక్స్, ఇది డిఫరెంట్ పాలిటిక్స్. ఓట్ల రాజకీయం అనేది మనం చేసే పని విధానము, పోల్ మేనేజ్మెంటు, సమయం సందర్భం కలిసి రావడము, ఇవన్నీ అంటే ఒక గెలుపులకు చాలా కారణాలు ఉంటాయి. ఓటమికి అపోజిషన్ యొక్క పాత్ర కూడా కొంత, వాళ్ళ జాగ్రత్తలు ఒక ఓటమికి కూడా కొంత ఉంటుంది. కాబట్టి జగ్గారెడ్డి నువ్వు అడిగే దాంట్లో అంటే సంగారెడ్డి జగ్గారెడ్డి అనేది అది ఓట్ల రాజకీయానికి సంబంధం లేని ఒక బ్రాండ్. అది సంగారెడ్డి అనేది చరిత్ర, నేను పెట్టిన పేరు కాదు. జగ్గారెడ్డి అనేది నా తండ్రి పేరు. కాబట్టి అది జనవాక్యం. అది సంగారెడ్డి జగ్గారెడ్డి అనేది జనవాక్యం. అది సంగారెడ్డి ప్రజలు కానివ్వచ్చు, సంగారెడ్డి ప్రజలే కాకుండా జగ్గారెడ్డి అనే ఒక వ్యక్తిని ఎవరైతే గుర్తుపడతారో న్యాచురల్గా జనరల్గా జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అనేది, మీరు అలాంటి ప్రశ్నకు